చలి పండ్లపై పగబట్టింది. హైదరాబాద్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్ముడుపోక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎండాకాలంలో అయితే ప్రజలు పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ చలికాలంలో పండ్లు తింటే జలుబు జ్వరం వస్తుందనే అపవాదుతో కొనడం మానేశారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్ల వ్యాపారస్తులపై చలి పంజా. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసిన పండ్లు అన్నీ ఆ చలి దాటికి చెత్త కుప్పల పాలు కావాల్సిందేనా? పండ్ల వ్యాపారం చేస్తూ జీవన ఉపాధి చేస్తున్న వారికి నష్టమే గాని ఒరిగేది ఏమీ లేదంటున్న పండ్ల వ్యాపారులు. ఇది కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల పండ్ల వ్యాపారస్తులు పండ్ల వ్యాపారంపై జీవన ఉపాధి సాగిస్తారు. ప్రస్తుతం మనం కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫ్రూట్ వ్యాపారస్తులు కూడా అందరి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి చేసుకొని ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అంటే ప్రస్తుతం అంటే అక్కడ ఉన్న బేరానికి ఇక్కడ వీళ్ళు చేస్తుంటే కనీసం మాకు కొంచెం ఆదాయం అనేది లేక మాకు కొంచెం కూడా బిజినెస్ అనేది ఇక్కడ జరగలేకపోతుంది అంటే వాళ్ళు బాపోతున్నారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ గ్రేప్స్ సంబంధించిన వ్యాపారి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏ విధంగా ఉంది మీ వ్యాపారం? ఫస్ట్ ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తారు? ఇక్కడ మహారాష్ట్ర నుంచి వస్తుంది. మహారాష్ట్రలో పోయి కట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చిన తర్వాత లారీ డీజిల్ ఎక్కువ అయిన తర్వాత కిరాయిలు ఎక్కువ అయినాయి. దానికి ఇక్కడ తెచ్చినాక సరిగ్గా అమ్ముడు పోతలేదు. చలికి ఎక్కువ తీసుకుంటలేదు, లాస్ అవుతున్నాయి. మళ్ళా గంత మీరే మహారాష్ట్రకి వెళ్తారా లేకపోతే మహారాష్ట్ర ఉన్న వాళ్ళు? మహారాష్ట్ర మేమే వెళ్తాం, వెళ్ళి కొనుక్కొని వస్తారు. అక్కడ కూడా వస్తుంది, వాళ్ళు తెచ్చిన అంతనే మేము తెచ్చిన అంతనే పడుతుంది, కిరాయి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కేజీ ఎంత అమ్ముతున్నారు గ్రేప్స్? ఇది కేజీ 60 రూపాయలు కేజీ ఉన్నాయి. 60 నుంచి 80 దాకా అమ్ముడు పోతుంది. ఇది హోల్సేల్లో ఉన్నాయి. ఇది ఇంకా రిటైల్లో ఏం అమ్ముతుంది, బండి వాళ్ళు వస్తారు. వాళ్ళ తన బేరం ఏం లేదంట, చలి ఎక్కువ అయినాయి. చలికే బేరం లేదంటే అమ్ముడు పోతలేదు. ఇప్పుడు ఇక్కడ 60 రూపాయలకు కేజీ ఉన్నాయి. మళ్ళీ మీరు సరుకు అయిపోగానే మహారాష్ట్రకి వెళ్తారు కదా, మరి అంటే అప్పుడు లారీ ఛార్జెస్ కానీ ఉన్న ట్యాక్సెస్ అన్నిటితో గుర్తుపట్టు ఉంటుంది. దానికి ఎక్కువ పడుతుంది. ఇది అక్కడేమో 50 రూపాయలు పడుతుంది కట్ చేసే. అప్పుడు లారీ కిరాయి అంత ఛార్జింగ్ అంత మార్కెటింగ్ ఫీజు అంతా ఇచ్చే వరకు 70-60 రూపాయలు పడుతుంది. దానికి ఖర్చు. ఇప్పుడు ఇక్కడ 60 రూపాయలే అమ్ముడు పోతున్నాయి, ఉల్టా లాస్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఏం గ్రేప్ అంటారు? హైబ్రిడా లేకుంటే మామూలు పేరేంటి? మామూలు ఇది బేదానా అంటారు, సిర్లెస్ తాజ్ గణేష్ అంటారు దీనికి. తాజ్ గణేష్. అంటే వీటిలో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఉంటాయి, సోనాకా ఉంటాయి, ఇంకా థమ్సమ్ ఉంటాయి. ఇది క్యాప్సూల్ అంటారు, అది మాణిక్చన్ ఉంటాయి. 4-5 రకాలు ఉంటాయి దీనిలో. నల్ల ద్రాక్ష కూడా కనబడుతుంది కదా, ఆ ద్రాక్షకి ఈ ద్రాక్ష. అది బెంగళూరుతోని వస్తాయి. బెంగళూరు వాళ్ళు అది కట్ చేస్తారు. అక్కడ జ్యూస్ పండు అది జ్యూస్ది అది వాళ్ళే తెచ్చి ఇస్తారు మనకి ఇక్కడ హోల్సేల్లో. కానీ వాళ్ళకే లాస్ అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ నుంచి వస్తుంది, అది బెంగళూరు నుంచి వస్తుంది, మనకి ఇక్కడ హోల్సేల్లో ఇస్తారు. వాళ్ళ బెంగళూరు నుంచి తీసుకొచ్చి బెంగళూరు నుంచి తెచ్చి మనకి అమ్మమని ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇప్పుడు మీరు పొద్దున్న దాకా ఇక్కడ ఉండి మీరు వ్యాపారం చేస్తారు కదా, ఈ వ్యాపారం మీకు ఏమైనా గిట్టుబాటు ఉంటుందా? అవునా? అంటే గిట్టుబాటు అంటే ఏమైనా లాభం వస్తుందా మీకు ఇక్కడ? లాభం ఇప్పుడు చలికి ఏం వస్తలేదు. అక్కడ అమ్ముడు పోతే బండ్ల మీద మనకి అమ్ముడు పోతుంది, లాస్ మీదనే అమ్ముతున్నాం. చలి ఎక్కువ ప్రస్తుతానికి లాస్ట్లో ఉందంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్లో అవుతాం. మీరు ఇప్పుడు తీసుకొచ్చిన ఒక సరుకు మాకు ఎన్ని రోజుల వరకు ఉంటుంది మీకు ఇక్కడ? ఇప్పుడు ఒక్క రోజులోనే అమ్ముడు పోవాలి. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అమ్ముడు పోతున్నాయి. ఇప్పుడు నేను ఒక్క రోజులోనే అమ్మేది అవుతుంది. అప్పటి వరకు ద్రాక్ష ఖరాబ్ అవ్వకుండా అలానే ఉంటుందా? ద్రాక్ష ఖరాబ్ కాదు ఇది. ఎందుకంటే దీన్ని ఎలా అది చెట్టు పండు ఉంటాయి. దీంట్లో ఏ మందు ఉంది ఏముండేది. దానికే ఇది మంచి, హెల్త్కి కూడా మంచిది, తినడానికి కూడా మంచిది. అది ఏదో మందు వేసి పండ్లు పెడతారు, దానికే ఖరాబ్ అవుతుంది. ఇది మనకి 5 వారం పెట్టినా 15 రోజులు పెట్టినా ఏం కాదు. దానిమ్మ, ద్రాక్ష, జామ, యాపిల్ అన్ని రకాల పండ్ల వ్యాపారులు కేవలం ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్నారు. ఇక్కడికి పండ్లు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతుంటాయి. ప్రతిరోజు ఈ మార్కెట్లో లారీలలో, ట్రక్కులలో పండ్లని తీసుకొని వచ్చి మార్కెట్లో అన్లోడ్ చేస్తుంటారు. పండ్ల వ్యాపారస్తులు కూడా ముంబై, బెంగళూరు వెళ్లి లారీలలో పండ్లని తీసుకొని వస్తుంటారు. అంత ఖర్చు పెట్టి తీసుకొని వచ్చిన పండ్లు అమ్ముడు పోక వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతోంది. గత కొద్ది రోజుల నుండి అధికంగా పెరిగిన చలి తీవ్రత వలన కొనుగోలుదారులు ఎవరూ పండ్లను కొనుగోలు చేయక భారీగా నష్టం వాటిల్లుతుందని వ్యాపారస్తులు వ్యాపోతున్నారు. कोल्ड वेदर की वजह से थोड़ा गिराक ठंडा है और तो न्यू ईयर भी है ना, इसमें क्या तो डिम है किराया, 1 वीक होगा कम है. अभी संक्रांत था, संक्रांत के बाद क्या जब 14-15 आता ना
तब क्या है तो अंगूर भी मीठा होता है, ग्राहक भी तेज होता है। माल कहाँ से लेके आते हैं आप? ये कोल्हापुर का है, महाराष्ट्र का है। महाराष्ट्र का। अच्छा, आप जाके लेके आते हैं उल्लेख लेके आते हैं? यहाँ पे आता हम लोग ले लेते हैं डायरेक्ट, वो आसामी लेके आता, वो आके उससे हम लोग को ले लेते हैं। बीट होता, ऑक्शन होता, ऑक्शन होने का हम लोग को हैंड ओवर होता। इसलिए पहले कैसा है गिरा को उसके बारे में? इसके बारे में क्योंकि जब से थोड़ा था अभी, तो अभी ये सीज़न अभी स्टार्ट हुआ है अंगूर। अब इसके बाद में 15 डेज, आफ्टर 15 डेज के बाद क्या कि तेज़ी आती है ऐसा। इससे पहले क्या तो अनार का था, अनार का चल रहा था। अब ये अंगूर अभी स्टार्ट हुआ। ये ब्लैक ब्यूटी जो है ना, फर्स्ट टाइम आया ये सीज़न अच्छा है, इसलिए अच्छा बात है। अभी तो टाइम लगता है, 15 दिन जाए तो उसके बाद तेज़ी आती है। और कितने बेच रहे किलो को? अभी तो ये 550 का है बॉक्स है, ये 9 kg का है ये ऐसा। क्या केस कितने? 9 kg 90 9 kg हाँ। ठीक है। अच्छा, कस्टमर से कुछ फ़र्क है क्या? कस्टमर से अभी तो नहीं, कस्टमर को तो क्या था, उन लोग जो बाहर 160 kg रुपीज़ बेचते हैं उन लोग कस्टमर को। अभी तो क्या स्टार्ट हुआ ना, अभी स्टार्ट हुआ था। कोई खाने में कोल्ड वेदर की वजह से थोड़ा कम खाते, जैसा हाट सीजन चालू होता उसका यही तेज़ी हुआ था ऐसा। अब बोलो మీరు చెప్పండి. అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మీరు పూట పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు కూడా అన్నారే అమ్ముతారా? అంటే మీరు अब कुछ है आपका प्रॉब्लम? और कुछ नहीं है सर, अभी तो ये चल रहा है। अभी तो गिराक डल है क्या? कस्टमर डल है सर, और कुछ भी नहीं, थोड़ा टाइम लगता है अभी। और संक्रांति के बाद में अच्छा चलता है? संक्रांति के बाद में जैसा धूप हॉट लग जाता ना, तो उसके बाद तेज़ी आती है। जब देखो माल कहाँ पे रख लेते फिर? नहीं, ये तो अभी खत्म हुआ था, ये लग दे तो हमारे दुकान पे रख देते। दुकान में रखते? हाँ। अच्छा, कहाँ पे? अच्छा, वो क्या पता आइस में लगा लेते हैं, नहीं तो नहीं खुला, ऐसा कुछ भी राइस का जरूरत नहीं है। ये तो कभी बचता नहीं, थोड़ा बच्चा तो बाहर चले जाता, बढ़ने ले लेते चले जाता, हो जाता। और संक्रांति के बाद में और दूसरा माल लेके आते? संक्रांति के बाद आता पूरा कंटिन्यू आता आपको। अभी तो छोड़ा है अंगूर, उसके बाद में कंटिन्यू फुल भर जाता पूरा बाजार में। जब अंगूर का सीजन, जब अंगूर टॉप चलता पूरा। हाँ, अभी स्टार्ट है ना, थोड़ा टाइम लगता। नाम क्या है आपका? हाँ सर, मोहम्मद जहीरुद्दीन। कहाँ से आप? हैदराबाद वाला? हैदराबाद, प्रॉपर फ्रॉम हैदराबाद। तो कब से कर रहे हो वो बिजनेस फ्रूट का? ये बिजनेस तो मैं 6 ईयर से है। अच्छा, कभी भी वो द्राक्षा का बिजनेस कर लेते हैं? और नहीं, राक्षा भी चलता, सीजन का राक्षा चलता, इससे पहले अनार का रहा था। अच्छा, कभी आम पूरा चलता, ऑल पूरा जितना फ्रूट है पूरा चलता। ఈ మార్కెట్లో ఉన్న ద్రాక్షంతా ముంబై నుంచి దిగుమతి అయినవి. సాధారణంగా ద్రాక్ష ఒక్క రోజులో అమ్ముడుపోవాలి. కానీ చలి వలన 3-4 రోజులు అయినా కొనుగోలుదారులు లేక అమ్ముడుపోవడం లేదు. 4 రోజుల వరకు ఇందులో సగం ద్రాక్ష కుళ్ళిపోతోంది. ఆ కుళ్ళిపోయిన ద్రాక్ష అంతా కూడా చెత్త కుప్పలా పాలవుతుంది. వచ్చిన కొనుగోలుదారులు కూడా బేరమాడి వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళు అడిగిన రేటుకి ఇద్దామంటే వ్యాపారస్తులు కూడా పెట్టిన ఖర్చులు కూడా సరిపోవడం లేదు అని వ్యాపారస్తుల యొక్క మనోవేదన. చలికాలంలో పండ్లు తినడం వలన అనారోగ్యాల పాలవుతారని, కొనుగోలుదారులు ఎవరు ముందుకు రాక అధికంగా నష్టం వాటిల్లుతోందని వ్యాపారస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారిలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులే. వీరంతా సీజన్ను బట్టి ఆయా పండ్లను మార్కెట్కు తీసుకువచ్చి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తారు. మరి ప్రకృతి కారణాల వల్ల నష్టం వాటిల్లితే మా బ్రతుకులు ఎలా అని వ్యాపారస్తులు మరియు వారి కుటుంబీకులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పండ్ల వ్యాపారస్తులకు అండగా ఉండి వారిపై సానుకూలంగా ప్రతిఘటించాలని వ్యాపారస్తులు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఇప్పుడు వారం రోజుల నుంచి వికసితంగా వస్తున్న ఈ చలి వల్ల కూడా ఎక్కువ వాళ్ళ ఫ్రూట్స్ అమ్ముడుపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధలు తెలియడం చెప్తుంది. అంటే మామూలుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొట్టపేటలో అన్ని రకాల ఫ్రూట్స్, మన ద్రాక్ష కానివ్వండి, జామ అయినా సరే, లేకుండా పుచ్చకాయలు కానీ, లేకుండా కర్బూజా, ఈ విధంగా అన్ని బొప్పాస్కాయలు, అన్ని ఫ్రూట్స్ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఇప్పుడు ముంబై నుంచి వెళ్ళి, బెంగళూరు నుంచి వెళ్ళి, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారు. సో అక్కడ నుంచి వెళ్ళి మేము ఎగుమతి చేసినా కూడా ఈ మధ్యకాలంలో మాకు అంటే ఎక్కువ కస్టమర్స్ అందరూ చలికి బయటికి రాలేకపోతున్నారు. వచ్చినా కూడా ఇప్పుడు మా ఫ్రూట్స్ మీద ఎక్కువ అంటే జలుబులు వేస్తారన్న ఉద్దేశంతో కానీ, సర్దితో కానీ మాకు సరిగ్గా ఆ ఫ్రూట్స్కి అమ్ముడుపోవడం లేదు. అందువల్ల మాకు గిరాకీ బాగా దెబ్బతింటుంది. మేము అక్కడికి వెళ్ళిన డబ్బులు కూడా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళి తీసుకొచ్చిన ఖర్చు కూడా ఇక్కడ మాకు గిట్టుబాటు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అధికంగా వాపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇప్పుడు మనం ముఖ్యంగా ద్రాక్ష వ్యాపారస్తులను చూసుకున్నట్టయితే వాళ్ళు అధికంగా బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే చలికి మా ద్రాక్ష అంటే ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉంది, అదేవిధంగా కూడా తెల్ల ద్రాక్ష కూడా ఉంది. ఈ ద్రాక్ష ఇప్పుడు మాకు తీసుకుంటే సర్ది అవుతుంది, జలుబు అన్న విషయాలతోటి ఎవరు కూడా సరిగ్గా ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదు. అందువల్ల మాకు అధిక సంఖ్యలో మాకు నష్టం అనేది వెదజల్లడం జరుగుతుంది. మేము తీసుకొచ్చిన ద్రాక్ష ఏదైతే ఉందో అది ఒక రోజుల్లో మాకు సేల్ అయిపోతే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తీసుకురావడానికి బాగుంటాయి. కానీ అంతకుముందు ఒక్క రోజుల్లో పోయే ద్రాక్ష ఈరోజు 3 రోజులైనా సరే మాకు ద్రాక్ష అనేది అమ్ముడుపోలేకపోతుంది. దానివల్ల కొంత ఖరాబ్ అవుతుంది. అందువల్ల మాకు నష్టం కూడా వాటిల్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో రంజిత్.